హలో వాట్సాప్ పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీరు స్పారో టీవీ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. అయితే ఈ రోజు ఒక గెస్ట్ వచ్చాడు. ఆ గెస్ట్ ఎవరో కాదు, అంతకు ముందు వచ్చాడు కదా, టిల్లు మామ అని. సో ఆ టిల్లు మామని ఈ రోజు పిలుస్తున్నానురా మా స్టూడియోకి. మా స్టూడియోలో టిల్లు మామ మంచి పొడుపు కథలు చెప్తాడంట. ఆ పొడుపు కథలతో పాటు కథ చెప్తాడంట. ఒక పని చేస్తా, నేను పొడుపు కథ చెప్తాను పిల్లలు, ఆ తర్వాత దానికి సంబంధించిన కథ టిల్లు మామ చెప్తాడు. ఆ తర్వాత దానికి ఆన్సరు టిల్లుగాడు చెప్తే చెప్పినట్టు, లేదంటే నేనే మీకు ఆన్సర్ చెప్తాను. ఓకేనా పిల్లలు? సో లెట్స్ వెల్కమ్ టిల్లు మామ. క్లాప్స్ కొట్టండిరా, టిల్లు మామ వచ్చేసాడు. హలో పిల్లలు, ఎలా ఉన్నారు? నేను మీ టిల్లు మామని, గుర్తుపట్టారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చాను. పిచ్చుకరాజా చెప్పండి, ఏమిటి ఏదో పొడుపు కథలు, పిచ్చి కథలు, పిడత కథలు అంటున్నారు? అవునయ్యా, నువ్వు మంచి పొడుపు కథ చెప్తావని చెప్పి తీసుకొచ్చాను. చెప్పు పిల్లలకు, ఒక మంచి పొడుపు కథ చెప్పు. ఆ పొడుపు కథ నువ్వు చెప్తే దాన్ని నేను విడమరిచి కథ చెప్తాను, లేదంటే కథ నువ్వే చెప్పు. ఓకేనా? పిచ్చుకరాజా, ముందు నువ్వు పొడుపు కథ చెప్పు. పిల్లలు, పొడుపు కథ ఏంటంటే, నేను నీ రూపాన్ని చూపిస్తాను, నీ అందాన్ని చూపిస్తాను, కానీ నాకు కళ్ళు లేవు. నీకు ఈ ప్రపంచాన్ని తిరిగేసి చూపిస్తాను, అంటే కుడి కాస్త ఎడమ, ఎడమ కాస్త కుడిగా కనపడుతుంది. ఇంతకీ నేనెవరు? పిల్లలు, ఈ పొడుపు కథ మీరు విన్నారు కదా, ఇదిగో టిల్లు మామ కూడా విన్నాడు. ఇప్పుడు టిల్లు మామ దీనికి సంబంధించి ఆన్సర్ చెప్తాడు. టిల్లు, ఆన్సర్ ఏంటి చెప్పు మామ. నేను చెప్తే బాగోదు, పిల్లలు చెప్తారు. ఈలోపు ఆ కథ ఏంటో నేను చెప్తాను పిచ్చుకరాజా. ఓకేనా? లెట్ స్టార్ట్ ద స్టోరీ. హాయ్ పిల్లలు, నేను మీ టిల్లు మామని కథ మొదలు పెడుతున్నాను. వీణ అనే ఒక పాప ఉంది. ఓ చిన్న అద్దాన్ని కొనుక్కుంది. అద్దం కింద ఇక్కడ నిజమే కనబడుతుంది అని ఒక లైన్ రాసి ఉంది. మొదటి రోజు బాగానే గడిచింది. రెండో రోజు ఆ అద్దంలో ఆమె నవ్వేలోపు అద్దంలో ఉన్న ఆమె నవ్వింది. ఆ తర్వాత అద్దంలోని అమ్మాయి ఆమె లేని సమయంలో కూడా అద్దంలో అలా అలా కదులుతోంది. వీణకు చాలా భయం వేసింది. అదేంటి, అద్దంలో నేను కనపడకపోయినా అద్దంలో ఎవరో కనబడుతున్నారు, అద్దాన్ని నేను కప్పేస్తున్నాను బాబు అని చెప్పి ఒక గుడ్డతో ఆ అద్దాన్ని కప్పేసింది. కానీ ఆ అద్దం లోపల నుంచి ఒక స్వరం వినపడుతుంది, హలో, నేను ఇక్కడున్నాను అని. ఆ రాత్రి ఆమెకు భయం వేసింది. వీణ అద్దాన్ని పగలగొట్టేసింది. ఉదయాన్నే అద్దం మళ్ళీ పూర్తిగా మొత్తం అతుక్కుందనమాట. అతుక్కున్న అద్దంలో ఒక అమ్మాయి గోడను తడుముతూ నన్ను బయటికి తీసుకుపో అంటుంది. చివర్లో సమాధానం వినిపించింది. ఏమని? అద్దంలో ఉన్నది ప్రతిబింబమే, కానీ ఆ ప్రతిబింబాలు కదులుతాయి, బతుకుతాయి, మాట్లాడతాయి కూడా అని చెప్పి. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది పిల్లలు? అద్దం ఇక్కడ మాట్లాడుతుంది, అద్దం ఇక్కడ ప్రతిబింబం చూపిస్తుంది. మనం మాట్లాడితే అద్దం కూడా మాట్లాడుతుంది. అద్దంలో ప్రతిబింబం మనతో మాట్లాడుతూ కనపడుతుంది. ఈ పిచ్చుకరాజు చెప్పినటువంటి ఏదైతే పొడుపు కథ ఉందో చెప్పు పిచ్చుకరాజా మళ్ళొకసారి. నేను నీ రూపాన్ని, నీ అందాన్ని చూపిస్తాను, కానీ నాకు కళ్ళు లేవు. నేను నీ ప్రపంచాన్ని తిరిగేసి చూపిస్తాను, నేనెవరో నీకు తెలుసా? అదేరా అద్దం. విన్నారు కదా? కాబట్టి పిల్లలు, మరొక చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుకుంటాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు ద స్పారో టీవీ. టేక్ కేర్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.